అందరికీ నమస్కారం. అయితే ఈ ఒక వీడియో మీకు యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకంటూ ఒక ఐడియా అవేర్నెస్ అనేది వస్తుంది. అంతేకాదు ఇప్పటి వరకు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఎందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అంటే మీకు కావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవ్వచ్చు, వాటి యొక్క సొల్యూషన్స్ అవ్వచ్చు. ప్రతి సబ్జెక్టు అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, అంతేకాదు లాంగ్వేజెస్ అవ్వచ్చు, ఏదైనా సరే మన ఛానల్లోనే ఉంటుంది. అండ్ ఫర్దర్గా 2024 కావాల్సినవి కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను మ్యాథ్స్కి సంబంధించి. అవి కూడా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అంతేకాదు మన ఛానల్ మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంటర్మీడియటే కాదు ఫర్దర్గా ఇంజనీరింగ్ది కూడా నేను అప్లోడ్ చేస్తాను, డిగ్రీకి సంబంధించింది కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీకు ఫర్దర్గా కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కెమిస్ట్రీ మోస్ట్ ఐఎంపీ రియాక్షన్స్ అమ్మ. ఇవి చేస్తే చాలు. ఇది ఏ చాప్టర్? ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ యొక్క చాప్టర్ నుండి మీకు 16 మార్క్స్ అనేవి మీకు పబ్లిక్ ఎగ్జామ్స్కి వస్తారు. అయితే ఈ 16 మార్క్స్ అనేవి మీకు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా చేయాలి, ఏంటి అనేది ఇప్పుడు ఈ యొక్క వీడియోలో చెప్తాను. ఓకేనా? అయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఒకసారి జాగ్రత్తగా మీరు డిస్ప్లే మీద చూడండి. ఇది ఏ చాప్టర్ అమ్మా? ఆర్గానిక్ కెమిస్ట్రీ. అయితే దీంట్లోని టాప్ 13, ఈ 13 మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే చాలు. అండ్ వన్ మోర్ థింగ్, ఒకసారి నేను చెప్తాను, ఇంకా మీకు కావాలి డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే తప్పకుండా వాటికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా చేస్తాను, మీకు అర్థమయ్యేలాగా ఈజీగా చేస్తాను. ఓకేనా? అయితే చూడండి. ఫస్ట్ అది SN1 అండ్ SN2 రియాక్షన్స్, aldehyde condensation, cross aldehyde condensation, Cannizzaro reaction, carbalamine reaction, Riemann-Tiemann reaction, esterification, Sandmery reaction, Gattermann reaction, Williamson's ester synthesis, decarboxylation, HVZ reaction, Colvin's reaction. ఇవి ఈ 13 చేస్తే చాలు, మీకు తప్పకుండా 16 మార్క్స్ అనేది ఈ టాపిక్ నుండి వస్తుంది. అయితే మీకు ఈ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలోని టఫ్ అయిన టాపిక్, హార్డ్ టాపిక్ ఏదైనా ఉందంటే అది ఆర్గానిక్ కెమిస్ట్రీయే. అయితే దీనికి సంబంధించి 16 మార్క్స్ ఈజీగా మీకు రావాలి అంటే ఈ రియాక్షన్స్ అన్నీ చదవండి. ఒకవేళ మీరు చదివిన తర్వాత కూడా మీకు అర్థం కాలేదు అని అంటే నాకు ఒక్కసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇవి నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ కమెంట్ ఇన్ మై కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్.